ఓం నమ శివాయ. వెల్కమ్ టు పెద్దన్నయ్య ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గుడి హైదరాబాద్లోని కమల్దాన్ ఆలయం అని పిలుస్తారు, లేదా లోటస్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. యాక్చువల్గా లోటస్ టెంపుల్ మనకి ఢిల్లీలో ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ టెంపుల్లో మనం ఇప్పుడు ఉన్నాం. ఇది హిమత్ నగర్ జంక్షన్ సమీపంలో ఉంది. ఇక్కడ చిలుకూరు బాలాజీ దేవాలయానికి దగ్గరలో కూడా ఈ గుడి ఉంది. ఈ గుడి స్పెషల్ ఏంటంటే, చుట్టూ చూస్తున్నారుగా, తామర పువ్వు ఆకారంలో ఈ గుడి నిర్మించబడింది. ఇందులో శివలింగం మరియు ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా శాంతివంతమైన వాతావరణం కలిగి ఉంటుంది. చూడండి ఎంత సుందరమైన విగ్రహాలు చెక్కబడి ఉన్నాయో. చాలా బ్యూటిఫుల్ గుడి అన్నమాట. జై ఆంజనేయ. గుడి లోపల చూడండి శివలింగం. ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అది యాక్చువల్గా జూమ్ చేసాం, కానీ జూమ్లో కనిపించట్లేదు. మనకైతే రియల్గా అయితే కనిపిస్తుంది. స్పెషల్ ఏమిటంటే, ఎక్కడా లేనటువంటి ప్రత్యేకత ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత, ఈ శివలింగం పైన రుద్రాక్షమాలతో శివలింగం ఏర్పడి ఉందన్నమాట. అట్లనే జంధ్యం, రుద్రాక్షమాల, నాభి ఇవన్నీ కూడా మన శివలింగం పైన చూస్తాం. ఇట్లా అపురూపమైనటువంటి శివలింగం ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు పరమశివుడు. మనకు హైదరాబాద్ దగ్గరలో హిమత్ నగర్ జంక్షన్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గరలో ఉంది. హైదరాబాద్ వెళ్ళినటువంటి ఎవరైనా సరే ఈ గుడిని తప్పకుండా దర్శనం చేసుకోండి. మ్యాక్సిమం జూమ్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాం, కానీ అంత స్పష్టతగా కనిపించట్లేదు. రియల్గా మాత్రం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి శివలింగం, చాలా మహిమ కలిగినటువంటి శివలింగం. దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. చూడండి ఫ్రెండ్స్, విగ్రహాలు చూశారు కదా. వినాయకుడు ఓ పక్కన, వినాయకుడు ఓ పక్కన, ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శిల్పాలన్నీ కూడా. చూడండి ఎంత విశాలమైనటువంటి ప్రాంగణంలో నిర్మించారు. లోటస్ టెంపుల్ సేమ్ ఢిల్లీలో ఉన్న లోటస్ టెంపుల్ మాదిరిగానే కూడా ఈ గుడిని నిర్మించారు. కమల్ ధామ్ అని పిలుస్తున్నారు ఇక్కడ. కమల్ ధామ్ టెంపుల్, హిమత్ నగర్. బ్యూటిఫుల్. కలశం చూసారా, 2 కలశాలు ఉన్నాయి గుడి పక్కన ఈ పక్కన. కలశంలో కూడా విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూద్దరు. కానీ చూడండి కలశం ఎంత బాగా నిర్మించబడిందో. కలశం దగ్గరికి వెళ్తున్నాం మనం. చూడండి కలశం మనం ప్రతి పూజ దగ్గర పెడతాం కదా కలశం, అదే కలశం అన్నమాట. చూడండి ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు కమల పువ్వు ఆకారంలో కనిపిస్తుంది టెంపుల్. లాంగ్ వ్యూ. ఈ పక్కన ఒక కలశం, ఆ పక్కన ఒక కలశం ఉన్నాయని చూసారుగా. టెంపుల్ పైన శివలింగ ఆకారంలో కనిపిస్తుంది టెంపుల్. థ్యాంక్ యూ సో